డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ యాక్షన్ మొదలుపెట్టారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వదినమ్మ సురేఖ ఇచ్చిన పెన్నుతో సంతకం చేసి పరిపాలనను ప్రారంభించారు. వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజలకు జవాబుదారీతనంగా అధికారులు పనిచేయాలని హితవు పలికారు. ఇక తొలి రోజు సమీక్షలతో పవన్ బిజీగా గడిపేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా క్యాంపు కార్యాలయానికి పవన్ వచ్చారు. గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం తన ఛాంబర్లోకి అడుగుపెట్టి తొలుత పూజలు చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారిక సీట్లో ఆసీనులయ్యారు. దుర్గగుడి ఈవో రామారావు ఆధ్వర్యంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం జనసేన ఎమ్మెల్యేలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, నేతలు, అధికారులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి సంతకాన్ని ఉద్యాన పంటలకు 10 హామీ పథకాన్ని అనుసంధానం చేసే ఫైల్ మీద తొలి సంతకం చేశారు. మెగాస్టార్ చిరంజీవి భార్య వదిన సురేఖ ఇచ్చిన పెన్నును భద్రతా సిబ్బందితో తెప్పించుకుని రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం కోసం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తనదైన స్టైల్లో కొంతమంది అధికారులకు క్లాస్ తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలు నిర్వహించగా గత ప్రభుత్వ హయాంలో చేసిన పనుల పురోగతిపై అధికారులను నిలదీశారు. గ్రామాలలో అభివృద్ధి లేకపోగా కనీసం రోడ్లు కూడా చాలా ఘోరంగా ఉన్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు ఊరు దాటి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి తెచ్చారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇక మంచినీటి వసతి కల్పించే విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ అధికారులకు తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. 3 నెలల కాల పరిమితిలో నిర్దేశించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పవన్ సమీక్షలపై అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పందించారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, మంత్రులను సీఎం జగన్ ఉత్సవ విగ్రహాలను చేసి ఆడించారంటూ మండిపడ్డారు. ఏపీలో చాలా గ్రామాలకు రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, రోడ్లు సరిగా లేవని, యువతకు పెళ్లిళ్లు కాని గ్రామాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల బాధలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు తీసుకున్నారని, చంద్రబాబు సహకారంతో పవన్ అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారని మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. మౌలిక వసతులు కల్పించడం జరిగింది. కానీ 5 సంవత్సరాలుగా ఆనాడు శాంక్షన్ చేసిన రోడ్లను కూడా నిలిపేసి ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళాలన్నా కూడా ఇవాళ రహదారి సౌకర్యాలు సరిగా లేవు. నిజంగా ఆ గ్రామాలు చూస్తే ఆ గ్రామాలకు పిల్లల్ని ఎవరు ఇవ్వటానికి కూడా ఇవాళ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అంత దారుణంగా ఇవాళ రహదారులను తయారు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఆవేదన, ఆవేశం ఎన్నికల్లో ప్రజలు చూపించారు. అంచేత ముఖ్యంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పెద్ద బాధ్యత అంటే ముందు రహదారులన్నీ కూడా మనం నిర్మాణం చేయించడం ఒకటి, పంచాయతీరాజు, జిల్లా పరిషత్తులు, గ్రామ పంచాయతీ రోడ్లన్నిటికి కూడా తగిన నిధులిచ్చి వాటిని నిర్మాణం చేయించాల్సిన బాధ్యత ఏర్పడింది. పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ ఘట్టం పూర్తయిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సమీక్షలతో బిజీగా గడిపారు. పర్యావరణ పరిరక్షణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారులు ఎలా ఉన్నా ఇప్పటి నుంచి మాత్రం ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలని, అప్పగించిన బాధ్యతలు సక్రమంగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో పాటు అధికారుల్లో అలసత్వం ఏర్పడిందని, పనితీరు మార్చుకోవాలని పవన్ చెప్పినట్లు సమాచారం.